వివిధ విషయాల పట్ల మన వైఖరి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైఖరి అనేది మన మన స్థానము కానీ లేకపోతే మన భవిష్యత్తుని కానీ నిర్ణయిస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఏమిటి వైఖరి? ఒక చిన్న విషయాన్ని తీసుకుందాం. చిన్న విషయం, నీరు. నీరు మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. నీరు జీవనాధారం. త్రాగడానికి నీళ్లు కావాలి, పంటలకు నీరు కావాలి, మొక్కలకు నీరు కావాలి, పరిశ్రమలకు నీరు కావాలి, పశువులకు నీరు కావాలి. ఈ నీరు మనకు ఎక్కడ లభిస్తుంది? నదులలో, సరస్సులలో, సముద్రాల్లో మనకు నీరు లభిస్తుంది. ఈ నీటి పట్ల మనకున్నటువంటి వైఖరి ఏమిటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే కొన్ని దేశాల్లో నీరు లభించక చాలా అవస్థ పడుతూ ఉంటారు. నీరు వాళ్ళకి బంగారం లాగా చూసుకుంటారు వాళ్ళు. ఉదాహరణకి గల్ఫ్ దేశాలు, అలాగే సహారా డెజర్ట్, మన దేశంలో ఉన్న థారు డెజర్టు, లేకపోతే చైనాలో ఉన్న గోబీ డెజర్టు, ఇలాగా అనేక ఈ ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళకి నీళ్లు బంగారంతో సమానం. వాళ్ళు నీళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే అదే జాగ్రత్త, అదే ఇది మనకి కూడా చాలా అవసరం. నీటి విషయంలో మనకి అంత జాగ్రత్త ఉన్నది అని నేను అనుకోవడం లేదు. ఏంటి అనుకోని అంశాలు ఏమిటి అని అంటే, ఒక నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీరు ఆ నదిలో స్నానాలు చేయడం, పశువుల్ని కడగడం, మరి వ్యర్థ పదార్థాలని అందులో పడేసే, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో నీరు అనేది జీవనాధారం అని మనకు తెలిసిన తర్వాత ఆ నీటిని మనం ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవడానికి బదులుగా అందులోనే బట్టలు ఉతకడము, అందులోనే పశువులను కడగడము, అందులోనే వ్యర్థ పదార్థాలను పడేయడం, అందులోనే శవాలను కూడా పడేయడం, ఇవన్నీ చేస్తున్నారు అని అంటే మరి నీటి పట్ల మనకున్నటువంటి వైఖరి ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది. అందుచేత ఈ ఈ నీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన దేశంగా బయటికి వెళ్ళి ఏదో యూరప్ దేశాల్లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో, లండన్లో థేమ్స్ నది ఉంది. అలాగే ప్యారిస్లో సీన్ నది ఉంది. జర్మనీలో రైన్ నది ఉంది. అలాగే ఆస్ట్రియాలో డాన్యూబ్ నది ఉంది. ఈ నదుల్ని వాళ్ళు ఎంత గొప్పగా జాగ్రత్తగా వాడుకుంటారో మనం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటంటే ఆ సరస్సుల్లో, స్విట్జర్లాండ్లో ఉండే సరస్సులు, నీటి సరస్సుల్లో ఎంత స్వచ్ఛంగా నీరు ఉంటుంది అని అంటే, ఆ నీటిలో ఎవరు కూడా ఆ నీటిని పాడు చేయరు. కనీసం చెట్టు ఆకు రాలిపోయినా కూడా ఆకుని తీసేస్తారు. ఆకుల్ని ఏరడానికి బోట్లు వేసుకుని వెళ్ళి ఆకుల్ని ఏరేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందని అంటే ఆ నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక కాయిన్ వేస్తే నీటిలోకి, లోపల ఎక్కడో ఉన్న కాయిన్ మనకి కనిపిస్తూ ఉంటుంది, స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో గంగా నది చాలా పవిత్రమైన నది అని మనందరికీ తెలుసు. దాంట్లో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. సో గంగా నదిలోకి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు.
స్నానాలు చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ఆ నదిలో ఉన్నటువంటి నీరుని మనం కలుషితం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మాత్రం పట్టించుకోరు. దాన్ని బట్టి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి ఈ గంగోత్రి అనేటటువంటి ఎంతో స్వచ్ఛంగా ఉండేటటువంటి ఆ నీరు అది చివరికి సముద్రంలో కలిసడానికి వెళ్ళేటప్పటికి ఎంత భయంకరంగా తయారవుతుందంటే ప్రపంచంలో అతి ఎక్కువగా కలుషితమయ్యేటటువంటి నది ఏదైనా ఉంది అని అంటే అది గంగా నది అని చెప్పేసి తేల్చారు శాస్త్రవేత్తలు. ఎందుకు మరి ఇట్లాగా జరుగుతుంది అని అంటే ఏమి లేదు, చిన్న వైఖరిలో ఉన్నటువంటి అంటే మన యాటిట్యూడ్ని బట్టి అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నది లేక నీరు మనం త్రాగడానికి పనికి వస్తుంది కదా, పంటలకు పనికి వస్తుంది. ఇవే కాక నీటిలో చేపలు పెరుగుతాయి. నీటిలో చేపలు పట్టుకోవడం నేర్చుకున్నారు కానీ పెంచడం నేర్చుకోలేదు. చెరువుల్లో పెంచుతున్నారు కానీ నదుల్లో కూడా పెంచవచ్చు, సముద్రంలో కూడా చేపలను పెంచవచ్చు. ఆ పెంచే విధానాలు ఉన్నాయి. సో తద్వారా ఎంతో ఆహారాన్ని సృష్టించవచ్చు. గొప్పగా మానవుల అవసరాలకు సరిపడేటటువంటి ఈ మాంసకృతులని చేపల ద్వారా మనం ప్రజలకి అందుబాటు చేయొచ్చు. మన దేశంలో 3 వైపుల సముద్రం ఉంది కదా, 3 వైపుల సముద్రం ఉన్నందుకు గాను అసలు చేపల పరిశ్రమలో మనం ప్రపంచంలో చాలా ప్రధానమైనటువంటి స్థానంలో ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. చేపలు పెంపకంలో ఆ పరిస్థితి మనకి లేదు. అలాగే నీటి రవాణా, అసలు చిన్న చిన్న నదుల్లో మంచి చక్కటి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. విదేశాలకు వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. చక్కగా అందులో సరుకుల రవాణా జరుగుతుంది. తర్వాత మనుషులు చక్కగా బోట్లు వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు, షికారు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా వాడుకుంటూ ఉంటారు. మనకి గోదావరి నది అంత నది ఇంచుమించు యూరోప్లో ఎక్కడ ఉండదు. గోదావరి చాలా పెద్ద నది మనకి. అలాగే గంగా నది చాలా పెద్ద నది. ఇలాంటి నదులు అసలు అక్కడ ఉండనే ఉండవు. ఆ ఉన్న చిన్న నదిని కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు, రవాణాకు వాడుకుంటారు. తర్వాత మనుషుల్ని ప్రయాణం చేయడానికి వాడుకుంటారు. అలాగే వినోదం కోసం చక్కగా బోట్లు తయారు చేసుకుని క్రూజులు అంటారు, ఆ క్రూజులు ఏర్పాటు చేసుకుంటారు. వాటి ద్వారా ఒకవైపు వినోదం లభిస్తుంది, ఒకవైపు రవాణా లభిస్తుంది, ఇంకొక వైపు విజ్ఞానం లభిస్తుంది. అనేక రకాలుగా నీటిని వినియోగించుకోగలుగుతున్నారు. ఇంకా నీటిలో ఆటలు మరి ఒలింపిక్స్లో అనేకమైనటువంటి ఆటల పోటీలు ఉన్నాయి నీటిలో. అదేవిధంగా ఈ వాటర్ గేమ్స్ అని ఆడుతున్నారు. వాటర్ గేమ్స్ అక్కడ ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్గా వాటర్ గేమ్స్. అలాగే ఫౌంటైన్స్ ఎక్కడ పడితే అక్కడ చక్కగా ఫౌంటైన్స్ పెట్టి నీటితో ఆటలాడిస్తున్నారు. నీటిలో మనం ఆడుకోవడం కాదు, నీటిలో మనం ఆడుకుంటున్నాం కరెక్టే, అలాగే నీటిని కూడా ఆటలాడిస్తున్నారు. ఫౌంటైన్స్, రకరకాలైనటువంటి ఫౌంటైన్స్ పెట్టి చాలా ఆకర్షణీయంగా ఆ నీరు డ్యాన్స్ వేసినట్టుగా ఉంటుంది మనకి. ఇలాంటి సన్నివేశాలు చాలా చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ విధంగా కూడా మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ నీటికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత, నీటిని వినియోగించుకునేటటువంటి విధానము, వాటి వైఖరి, ఇది మన దేశంలో మన ప్రజల్లో చాలా లోపభూయిష్టంగా ఉంది అనిపిస్తుంది నాకు.
అందుచేత నీటి గురించి మనం చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవడం, మంచి త్రాగునీటిని ప్రజలకు సరఫరా చేయడం. ముఖ్యంగా యూరోప్లో నీరు త్రాగునీరు అనేటటువంటిది ప్రత్యేకంగా ఏముండదు. ఎక్కడైనా ఆ నీరు త్రాగడానికే వినియోగించుకోవచ్చు. అంటే అక్కడ పొల్యూషన్ లేనటువంటి నీరు సరఫరా చేస్తారు. కానీ మనము ట్యాపుల్లో వచ్చేటటువంటి నీరుని తాగగలిగేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అని ఆలోచించండి. ఇంచుమించు చాలామంది నీరును కొనుక్కుంటున్నారు. మినరల్ వాటర్ అనే పేరుతోటి నీరు అమ్ముతున్నారు, నీరు కొనుక్కుంటున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. అంటే ప్రపంచంలో రవాణా, దేశాల మధ్య రవాణా ముఖ్యంగా సముద్రాల మీద జరుగుతుంది. మనకి యూరోప్ నుంచి వచ్చేటటువంటి పెద్ద ఎత్తున దిగుమతులు, లేకపోతే అమెరికా నుంచి వచ్చేటటువంటి దిగుమతులు, పెద్ద పెద్ద యంత్రాలు, ఆహార ధాన్యాలు, అనేకమైనటువంటి విషయాలు రవాణా సముద్ర జలాల్లో జరుగుతుంది. మన దేశానికి చుట్టూ 3 వైపులా సముద్రం ఉంది కదా. అలాంటప్పుడు మనకి మరి ఈ రవాణా సముద్ర జలాలని రవాణానికి వాడుకున్నట్లయితే మన దేశం చాలా అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల అంశాన్ని కొంచెం పరిశీలిస్తున్నట్టుంది మన ప్రభుత్వాలు. ఇది తప్పకుండా మనకి అభివృద్ధికి దోహదం చేస్తుంది. సముద్ర జలాలని నౌకాయానానికి వాడుకోగలిగితే చాలా అభివృద్ధి చేస్తుంది. మరి ఇది కాకుండా అసలు ఈ విదేశీయులు మన దేశానికి వచ్చి ఈ దేశాన్ని వలస దేశంగా మార్చుకోవడంలో మరి ప్రధానమైనటువంటి పాత్ర వహించినవి నౌకలే కదా. వాళ్ళంతా నౌకల్లో బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క నౌకాయానాన్ని వినియోగించుకునే కదా వచ్చారు మన దేశానికి. బట్ అదే మన నౌకాయానాన్ని అభివృద్ధి చెందించుకోలేదు. ఇది బ్రిటిష్ వాళ్ళు రాకముందు లేదు, బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ మన దేశాన్ని నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు. అంచేత ఈ నౌకాయానాన్ని చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నీటి ద్వారా మనకి వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఈ కలరా అనేటటువంటి వ్యాధి సర్వసాధారణంగా నీటి నుంచి మనకి సంక్రమిస్తూ ఉంటుంది. అదేవిధంగా అమీబియాసిస్ అనేటటువంటి వ్యాధి, ఇవి నీరు పరిశుద్ధంగా లేనప్పుడు ఈ వ్యాధులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంతకు మునుపు రోజుల్లో కలరా అనేది చాలా అతి సామాన్యంగా ప్రజలకి వస్తూ ఉండేది. టైఫాయిడ్, అమీబియాసిస్ ఇవి చాలా తరచుగా వస్తూ ఉండేవి. ఇప్పుడు ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీటి విషయంలో ఎక్కువ మంది ఈ పరిశుభ్రమైనటువంటి నీటిని తీసుకోవడం వలన మరి ఆ విధమైనటువంటి కలరా, లేకపోతే టైఫాయిడ్, అమీబియాసిస్ వంటి వ్యాధులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇది కూడా మనం గమనించాలి. గంగాజలం చాలా పవిత్రమైందని చెప్పేసి మరి ఆ గంగా జలాన్ని తీసుకొచ్చి అందరికీ పంచుతూ ఉంటారు.
అది అది పరిశుభ్రమైనటువంటి నీరా కాదా? అది గంగాజలమే కావచ్చు, కానీ గంగాజలం పరిశుద్ధమైనటువంటి నీరా కాదనేది కూడా ఇంపార్టెంట్. ఈ దాని పట్ల ఆ, అవగాహన లేనటువంటి వాళ్ళు అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీరుని తీసుకొచ్చి అందరికీ పంచితే ఏమవుతుంది? ఆ వ్యాధులు అందరికీ సోకుతానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఏంటంటే ఈ నీటి పరిశుభ్రత అనేది చాలా అవసరం. కొంత ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది. నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటటువంటి విషయంలో కొంత అవగాహన వచ్చింది. తద్వారా ప్రజల ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మంచినీటి సరఫరా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. ఆ విషయంలో ప్రభుత్వాలు సరైనటువంటి బాధ్యతలు నిర్వహించుతున్నాయి అని నేను అనుకోవట్లేదు. ప్రజలకు కావలసినటువంటి మంచినీటిని అందించేటటువంటి పరిస్థితి లేదు. రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టాండ్లో, లేకపోతే ఇళ్ళ దగ్గర, ఇక్కడ అన్ని చోట్ల నీళ్లను కొనుక్కోవడమే. ఈ నీటి వ్యాపారం చాలా పెద్ద వ్యాపారంగా తయారైంది. కానీ అసలు నీటిని గురించినటువంటి శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానము లేకుండా, నీటి గురించినటువంటి యాటిట్యూడ్, ఆ వైఖరిని మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు, ఆనందకరంగా ఉంటారు, విజ్ఞానంగా కూడా ఉంటారు. అందుచేత నీటి పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రతి స్థాయిలోనూ వ్యక్తిగా, కుటుంబంగా, సమాజంగా, దేశంగా, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా నీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని తీసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ధన్యవాదాలు.